నా చిన్న కుమార్తె సాగునై ఉన్నది, అది బాగుపడి బ్రతికినట్లు నీవు వచ్చి దాని మీద చేతులు ఉంచవలేనని ఆయనను మిగులు బ్రతిమలాడు కొనగా ఆయన వారితో కూడా వెళ్ళెను. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఆ సదాధిపతి ఆ రాజు వచ్చి ఏమడిగాడంటే, ప్రభా నేను అనేక రకమైన వైద్యాలు చూశాను ప్రభా. ఇప్పుడు చాలా మంది అనుకోండి ఒళ్ళు బాగోకుండా ఇప్పుడు మన దగ్గర చాలా మంది వస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడో డాక్టర్ ఉంటారు, ఎన్నో కార్యాలు చేసి ఉంటారు, స్వస్థత కాదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర తీసుకొస్తారు. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమవుతుంది గారు బాగైతారు. అలాగే యేసు ప్రభువులో అనేక ప్రార్థనలో ఆయన అనేకమైన మేలులు చేస్తూ అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఆయన సంచరిస్తూ ప్రతి దినములో ఆయన నిరాకారం చేస్తూ ఆయన ఏం చేస్తున్నాడు, ఆ పట్టణంలో ఆ గబర్నాము అనే పట్టణములకి వచ్చినప్పుడు ఆయన గురించి యేసు ప్రభువు గురించి ఏం చేస్తారు, ఆ పట్టణంలో ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ఏం చేశాడు, మన పట్టణానికి వచ్చినాడు, ఆయన దావీదు కుమారుడు. ఆయన వచ్చినప్పుడు ఎలాంటి రోగం ఏమవుతుంది, స్వస్థత ఉన్నది, ఎలాంటి ఏం చేస్తారు, బాధపడతారు, ఎలాంటి తెలుగులో ఏం చేస్తుంది, వెళ్ళిపోతుంది అని ఆయన గురించి మాట్లాడినప్పుడు అప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తండ్రి గారికి ఇప్పుడు మనం ఎన్నో రోజులుగా మనం వైద్యం చూస్తాం, మన పిల్లడికి బాగలేదు. కానీ పలానా బాక్స్ గారు చెన్నై నుంచో లేకపోతే హైదరాబాద్ నుంచో ఒక పెద్ద బాక్స్ గారు వస్తారండి. ఆయన వస్తే చాలా మెరాకిల్ చేస్తుంది. ఆయన వస్తే ఆయన ప్రార్థన చేస్తే ఆయన దగ్గర బాగా అయిపోతుంది అనుకోండి. మనకు యేసు ప్రభువును నమ్మకపోతే కూడా, వాళ్ళు యేసు ప్రభువును నమ్మకం కాకపోతే కూడా, వాళ్ళ దేవుడు ఎవరిని తెలవకపోతే కూడా వాళ్ళు ధ్యానం కొరకు వస్తారు, చెప్పండి ధ్యానం కొరకు వస్తారు, స్వస్థత కొరికి, వాళ్ళ మేలు కొరికి. యేసు ప్రభు ఒక దేవుడే పట్టణంలో నచ్చిన వాళ్ళు, యేసు అంటే నచ్చిన వాళ్ళు. అయినా వాళ్ళ పిల్లోడు బాగాలి. ఎందుకు పిల్లోడు బాగాలి అంటే, నా పిల్లోడు రాబోయే దినంలో నా పిల్లోడు ఏమవ్వాలి, గొప్పవాడిగా ఉండాలి, వాడు బాగా ఉండాలి, వాడి జీవితంలో వాడు బాగా చదవాలి, వాడు ఏం చేయాలి, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఇప్పుడు మనము ఈ రోజంతా బాగా కష్టపడతాం, బాగా సంపాదిస్తాం. పిల్లలకి ఏం చేస్తాము, అనేక విధమైన కొంచెం డబ్బులు వచ్చేసరికి కొంతమంది ఆడపిల్లలు ఏం చేస్తారు, పిల్లలకు కావాల్సిన ఇప్పటి నుంచే ఒకేసారి మనం పెళ్లి చేసినప్పుడు లేకపోతే పై చదవాలన్నా మనకు అప్పటికి ఏముండదు, డబ్బులు ఆ సమయానికి మనకు డబ్బులు కావాలంటే మనకి ఏం చేయము, డబ్బులు ఉంటుంది. కానీ ఇప్పుడే మన పిల్లగారికి ఏం చేయాలి, కావాల్సిన గోల్డ్ కొనాలి, కావాల్సిన ధనం తెచ్చబెట్టాలి, వాళ్ళకి కావాల్సిన స్థలం కొనాలి, వాళ్ళకి కావాల్సిన ఇల్లు కొనబెట్టాలి. రాబోయే దినంలో నా తండ్రి నా కొరకు ఏమి చేయలేదని ఏం చెప్పకూడదు, నా పిల్లలు నన్ను గురించి తక్కువ ఏం చేయకూడదు, చేయకూడదని పిల్లల గురించి అనేక ఆశీర్వాదాల గురించి మనం ఏం చేస్తాము, మనం కోరుకుంటాం. నా పిల్లలు బాగుపడాలి, వాడి జీవితంలో బాగుపడాలి, బాగా చదవాలి, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, నా కుటుంబం బాగుపడాలి. ఇప్పుడు మన కుటుంబంలో 3 పిల్లలు అనుకోండి, ఒక పిల్లోడు కనపడకుండా లేకపోతే చనిపోతుందో లేకపోతే వాళ్ళు ఏదో ఒక తప్పు మార్గంలో వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ గురించి మనకి ఎంతో బాధపడతాం. హల్లెలూయా. 2 పిల్లలు బాగున్నారు, వీళ్ళు మాత్రం ఏం చేయలేదు, మనకి ఎంతో వేదన ఉంటుంది, ఎంతో దుఃఖం ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది. ఎలాగైనా నా పిల్లలు ఏమనుకుంటారు, దేవుడు ప్రతిరోజు కన్నీటితో ప్రార్థన చేస్తాం, ప్రభా 2 పిల్లలు బాగున్నారు కానీ వీళ్ళు మాత్రం ఏం చేయలేదు, ఒక అనారోగ్యంతో పడిపోయాడు అనుకోండి. అప్పుడు నా 2 పిల్లలు బాగున్నారు కానీ వీళ్ళు మాత్రం ఎంతో బాగున్నారు ప్రభా, వీళ్ళు కూడా మంచి ఆరోగ్యం ప్రభా, మంచి బలం ప్రభా, రాబోయే దినంలో నా పిల్లడు ఎలా అవ్వాలి, వీడు కూడా మంచి జీవితం కలిగి ఉన్నాను ప్రభా, నేను ఆనందించాలి ప్రభా,
నేను స్థుతించాలి ప్రభా, నేను మా ఇల్లు అందరూ నిన్నే ఆరాధించాలి, ప్రతిరోజు నీతో ఉండాలి అని ఆ పిల్లోడి గురించి అనేకమైన గడిచిన కాలం కానీ ఉన్న కాలం కానీ రాబోయే కాలం గురించి కూడా వాడికి ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వాడి జీవితాల గురించి మనం ఏం చేస్తామో ఆలోచిస్తాం. అలాగనే ఈ శతాధిపతి కూడా ఏం చేసినాడు, నా పేరు బాబా చనిపోయే స్థితిలో ఉంది ప్రభా, మీరు ఒక్కసారి మా ఇంటికి వస్తే, ఒక్కసారి నువ్వు వచ్చి ఏం చేస్తే ఉంటుందే నా పాప ఏం చేస్తుంది బాగా అవుతుంది ప్రభా అని ఎంతలో అనేకమైన జనసము కింద చూస్తే యేసు ప్రభు ఎక్కడ వెళ్ళినా అక్కడ జనసము, ఆయన పట్టణంలో వెళ్ళినప్పుడు జనసము, సముద్రంలో వెళ్ళినప్పుడు జనసము, అనేక వ్యక్తులు వెళ్ళినప్పుడు జనసము, అలా చాలా మంది ఏం చేస్తున్నారు యేసు ప్రభుతో నడుస్తున్నారు. కానీ అంత జనముల మధ్యలో ఏం చేశాడంటే ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన ఒక రాజుగా ఉంటే యేసు ప్రభు దగ్గర వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు అడుగుతున్నాడు, మీరు ఎలాగైనా మీరు ఏం చేయండి ప్రభా, ఆ ఇంటికి రండి ప్రభా, నా ఇంట్లో వచ్చి నేను ఒక మాట శమిస్తే చాలు నా పాప ఏం చేస్తుంది బాగుపడుతుంది. ఒకవేళ మీరు ఈరోజు ఏదైనా అనారోగ్యం ఉన్నా, ఏ రోజైనా మిమ్మల్ని బలహీన ఉన్నా యేసు ప్రభు ఆ పాపను స్వస్థపరిచినట్టుగా దేవుడి గురించి మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆ రోజుకి మాత్రం దేవుడు కాదు, కానీ ఆయన ఈ రోజుకి నువ్వు ఏం చేస్తున్నాడు దేవుడు. అయితే ఆయన మనల్ని స్వస్థపరచాలంటే, ఆయన మనల్ని తాకాలంటే, ఆయనతో మనం ఉండాలంటే మొదటి మనం ఏం కలిగి ఉండాలి, దేవుడి దగ్గర నమ్మకం కలిగి ఉండాలి, ఆయనతో నడిచడానికి మనం సిద్ధపడి ఉండాలి. అయితే ఇప్పుడు చెప్తున్నాడు, దానికి మధ్యలో యేసు ప్రభు ఆ పట్టణంలో నడుచుకుంటూ వస్తుంటే దాని మధ్యలో ఒకటి ఒక కార్యం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే 12 సంవత్సరాలుగా రక్తస్నానమైన ఒక స్త్రీ ఏం చేస్తుంది, యేసు ప్రభు ఆ స్థలంలో మన గ్రామంలో మన పట్టణం వచ్చారు కాబట్టి మనం ఏమి చేయాలనుకుంటున్నామని మనము ఎన్నో రకముల వైద్యాలు చూసాము, ఎన్నో రకములుగా మనం ఏం చేసాము డబ్బులు ఖర్చు పెట్టాము, కానీ నాకు స్వస్థతే కాలేదు. కానీ యేసు ప్రభు ఒక్కసారి ఆయన తాకినా సరే, ఆయన వస్త్రం పుట్టినా నేను ఏమవుతాను స్వస్థత పొందుకుంటానని ఆయన ఏం చేస్తున్నది, మొదటి ఆమె ఏం కోరుకుంటుందంటే యేసు ప్రభు దగ్గర విశ్వాసం కలిగి ఉంది. రెండోది ఆమె ఏం కోరుకుంటుందంటే దేవుడి దగ్గర స్వస్థత కోరుకుంది. ఇప్పుడు ఈ శతాధిపతి ఏమి కలిగి వచ్చాడు ఫస్ట్ చెప్పండి, విశ్వాసం కలిగి వచ్చాడు. హల్లెలూయా. ఎలాగనే యేసు ప్రభు నాకు నా ఇంటికి వచ్చి నా బిడ్డతో ఒక మాట చదివించిన, ఒక మాట ఆయన తాగిన, ఆయన చెబితే నా పాప ఏమవుతుంది బాగుపడతాను. అదే